అన్లాక్ 5.0లో పాఠశాలల్ని తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అధికారం ఇచ్చింది. దీంతో పాఠశాలల యాజమాన్యాలు తిరిగి తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాఠశాలల ప్రారంభంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనే అంశంపై అక్షర స్కూల్ చైర్మన్ జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. అన్లాక్ 5 కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 15 తర్వాత పాఠశాలలన్నీ కూడా రీఓపెన్ చేయొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు రీఓపెన్ చేయొచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, మరోపక్క టీచర్లు ఏమనుకుంటున్నారు, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, మనతో మాట్లాడడానికి అక్షర స్కూల్ చైర్మన్ జగన్మోహన్ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ లాక్డౌన్ అంటే అన్లాక్ 5 మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 15 తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేసుకోవచ్చు అన్నారు. స్కూల్స్ రీఓపెన్ ఎంతవరకు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కోవిడ్ వల్ల ప్రపంచంలో అందరూ ఇబ్బంది పడినట్టే, అంతకంటే ఎక్కువ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి చాలా లాస్ జరిగింది. ఒక సంవత్సరం పోవడం వల్ల వాళ్ళ జీవితం పూర్తిగా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్కూల్ లెవెల్కి వస్తే 6th to 10th క్లాస్ పిల్లలకి అప్పుడే బీజం పడుతూ ఉంటుంది. ఎక్కువ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళు టీనేజ్ నుంచి వండుకుంటూ ఉండడం వల్ల అది మెయిన్ ఇయర్ వాళ్ళ లైఫ్లో ఉండే ఎడ్యుకేషన్. అయితే ఈ కోవిడ్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా 15th అక్టోబర్ నుంచి కొన్ని స్కూల్స్లకి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ స్కూల్ రన్ చేసుకోవాలా లేదా అన్నది మార్గదర్శకాలు వాళ్ళనే నిర్ణయించుకోమని చెప్పింది. స్కూల్ మేనేజ్మెంట్గా అయితే తప్పకుండా హై స్కూల్ రన్ అవడం కరెక్టే అని మేము ఆలోచిస్తాం. ఇంకా హై స్కూల్లో కూడా పేరెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని స్కూల్కు పంపించి స్కూల్లో వాళ్ళు ఏదైతే మిస్ అవుతున్నారో ఫిజికల్ క్లాస్ రూమ్ ఎంత ఆన్లైన్ జరిగినా ఫిజికల్లో టీచర్ టచ్ లేకుండా ఏదైతే క్లాస్ రూమ్ జరుగుతుందో అది అంత పర్ఫెక్ట్గా వెళ్ళదు. టీచర్ పక్కన కూర్చొని వాళ్ళకి వచ్చిన డౌట్స్ క్లియర్ చేసుకుంటూ వాళ్ళ టీచర్ బోర్డు మీద రాసినప్పుడు చెప్పి రాసుకునే విధానంలో ఉండేది ఆన్లైన్ క్లాసులో జరగదు. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఆ పైన క్లాసెస్ రన్ చేయడం 15th అక్టోబర్ నుంచి కరెక్ట్ అని నేను భావిస్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు వీలైనంత వరకు వారి క్లాసెస్ని పూర్తిగా వ్యాక్సిన్ వచ్చి సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే రన్ చేయాలని ఒక మేనేజ్మెంట్గా, అంతేకాకుండా ఒక చిన్నపిల్లల పేరెంట్గా నేను అనుకునేది. అయితే ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పేరెంట్స్కి అంటే ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత ఐఐటీలు కానీ ఇంకా తర్వాత వాళ్ళ కెరియర్ గైడెన్స్ కోసం కెరియర్లో వెళ్లే పేరెంట్స్కి 8th, 9th, 10th ఎస్పెషల్లీ 8th, 9th, 10th వీళ్ళకి మంచి ప్రతి స్కూల్లో కూడా కోవిడ్ సంబంధించిన కేర్ అంతా తీసుకుని వాళ్ళు ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ఇవన్నీ పెట్టి మళ్ళీ శానిటైజ్ చేసి ప్రతి ఒక్కటి శానిటైజ్ చేసి వీలైనంత తొందరలో 15th అక్టోబర్ కానీ ఆఫ్టర్ దసరా కానీ మేమైతే పర్సనల్గా గవర్నమెంట్ మమ్మల్ని ఆలోచిస్తే 15th అక్టోబర్ నుంచి అదంతా కూడా దసరా సీజన్ కాబట్టి అప్పుడు బతుకమ్మ అవన్నీ ఉంటాయి. మనం తెలంగాణలో ఎక్కువ బతుకమ్మ సీజన్లో స్కూల్ రన్ అవ్వవు కాబట్టి ఆఫ్టర్ బతుకమ్మ గవర్నమెంట్ అలో చేస్తే మా స్కూల్ అక్షర స్కూల్ని రన్ చేయాలని, ఎస్పెషల్లీ 6th to 10th క్లాస్కి వాళ్ళకి రన్ చేయాలని మేము అనుకుంటున్నాం. అంతేకాకుండా నేను కూడా నాకు 8th క్లాస్ స్టూడెంట్ చదువుకునే కొడుకున్నాడు, వాళ్ళ స్కూల్ కూడా ఇంకా రన్ అవ్వట్లేదు. ఆ స్కూళ్ళు అంటే అన్ని స్కూళ్ళు కూడా అట్లీస్ట్ 8th క్లాస్ నుంచి ఆ పైన స్కూళ్ళు రన్ అవ్వాలనేది మేము కోరుకుంటున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చాలా క్లియర్ గా చెప్తున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఒకవేళ వింటామంటే స్టూడెంట్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి, ఫిజికల్ గా వస్తామని పంపిస్తామని తల్లిదండ్రులు సిగ్నేచర్ తీసుకునే వాళ్ళని ఫిజికల్ గా పంపించండి కూడా చెప్తున్నాయి. అంటే రెండు బ్యాలెన్స్ చేయడం కుదురుతుందా? ఖచ్చితంగా ఇది కొంచెం ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారో ఆ విద్యార్థులకు ఇబ్బంది, ఎందుకంటే ఫిజికల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ క్లారిటీగా ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు వదిలేయాలి. ఈ ఒపీనియన్ నాకు కూడా నచ్చింది. గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరైతే స్కూల్ పంపించాలని పేరెంట్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పంపిస్తారు, వద్దనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ చెప్తాం, ఆన్లైన్లో చెప్పాలన్నదే కరెక్ట్ డెసిషన్ అని నాకు అనిపించింది. ఇది మొత్తంగా జగన్మోహన్ రావు గారు చెప్తున్నారు. 8th, 9th, 10th హై స్కూల్ లెవెల్ విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు స్కూల్ ఓపెన్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు స్కూల్ ఓపెన్ చేస్తేనే బాగుంటుంది. ఇకపోతే ప్రైమరీ వాళ్ళకి మాత్రం అంతగా స్కూల్ ఓపెన్ చేయకపోయినా పెద్దగా అంటే పూర్తిగా ఈ కరోనా తగ్గేంత వరకు ఓపెన్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదని కూడా ఆయన చెప్తున్నారు. జర్నలిస్టు చారితో సాగర్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.